ఎవడైనా ఇందులో వేదం చదివాడా? ఉపనిషత్తులు చదివారా? పురాణాలు చదివారా? చదవకపోయినా మీరు ఎందుకు చెప్పారో తెలుసా? మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మడ్లో ఉంది. మనం మాత్రమే ప్రపంచం యొక్క మేలు కోరుతాం. ఈ మాట ఇంకో మతం వాడితో చెప్పించగలవా? మనం అందరం చెప్పగలం. నేను నమ్మిన రాముణ్ణి, నేను నమ్మిన కృష్ణుణ్ణి, నేను నమ్మిన అమ్మవారిని, శివుణ్ణి. ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, ఎవడిష్టం వాడిది. చెప్పగలవా లేదా? ఎవడిష్టం వాడిది అన్నోళ్ళు చేతండి. ఎవరిష్టం వాళ్ళు. అవునా కదా? నిజమే కదా? నీకు ఏ దేవుడు ఇష్టం? రాముడు, ఈయనకి శివుడు, ఆయనకి అమ్మవారు, నాకు అయ్యప్ప స్వామి, ఇంకోళ్ళకి దుర్గాదేవి. మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మాట ఒకసారి మసీదులో చర్చలు చెప్పించగలవా? ఎవడిష్టం వాడిదని. ప్రపంచం మొత్తం సెట్ అయిపోతుంది 2 minutesలో. 2 minutes. గాజాల యుద్ధం ఎందుకు వచ్చింది తెలుసా మీకు? పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం దేనికి వచ్చింది అనుకుంటున్నారు? కేవలం వాడి మతం ఖతం అయిపోతుంది. ఇప్పుడు చర్చలన్నీ లండన్లో ఆక్రమించబడుతున్నాయి. రేపొద్దున మన దేవాలయాలు అదే పరిస్థితి వస్తుంది. అది రాకూడదంటే హిందువులుగా ఉండాలంటే మన చరిత్ర తెలుసుకోవాలి. అలాంటి చరిత్రని తెలియజెప్పడం కోసమే ఓ చావ వచ్చింది, ఓ హరిహర వీరమల్లు వచ్చింది.